गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। చెట్లు అనాది నుండి ఉన్నాయి. వీటి ప్రస్థానం అనంతం. భగవంతుని సృష్టికి చెట్లు పచ్చని తోరణం. మనిషి మనుగడకు అతి ముఖ్యమైనవి. ఈ జగతికి చెట్లు తమను తాము నిస్వార్థంగా అర్పించుకుంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వృక్షాలను పూజించి విజయాన్ని సాధించారు. ప్రకృతిలో సమస్త వృక్ష సంపద దైవాంశ సంభూతమే. ఈ కాలంలో చెట్ల పూజ, యోగా, ధ్యానము, ప్రదక్షిణాల ద్వారా అనేక లాభాలను పొందగలము. కారణం, వృక్షాలు వాటి వేర్ల నుండి అధోలోకాలైన అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళం నుండి శక్తిని గ్రహించి కొమ్మల నుండి ఊర్ధ్వలోకాలైన భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, తపోలోకము, బ్రహ్మలోకము, సృజన లోకాల నుండి శక్తిని గ్రహించి తమలో దాచుకొని శ్రద్ధాభక్తులతో తమను పూజించిన వారికి ఆ శక్తిని ధారపోస్తాయి. వృక్షము తమ సర్వస్వాన్ని అర్పించి ఏమీ ఆశించకుండా మానవునకు అన్ని రకాలుగా రక్షిస్తుంది. సాయి గీత ఆశ్రమం 500 రకాలకు పైగా ఉన్న దివ్య వృక్షాల నిలయం. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టు ఒక విశేషతను కలిగి ఉంది. కొన్ని చెట్లు దేవతా ప్రతిరూపాలు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి వృక్షాలు, న్యాయమైన కోరికలు తీర్చే కల్పవృక్షాలు, బాధలను తొలగించే భవ్య వృక్షాలు, జన్మ నక్షత్రానికి సంబంధించిన దోషాలను తొలగించే నక్షత్ర వృక్షాలు, ఆధ్యాత్మిక శక్తిని అందించే దైవీ వృక్షాలు గల దివ్యక్షేత్రం. మానవాళి దుఃఖ నివృత్తికి, కర్మ దోషాల నుండి విముక్తికి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ హైవేలో సాయి గీత ఆశ్రమాన్ని పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారు స్థాపించారు. వీరి నిర్విరామ కృషియే సాయి గీత ఆశ్రమం. రాబోవు నూతన సంవత్సరము 2011లో రానున్న విపత్తుల నివారణ కోసం కర్మ, శని, నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి, సర్వదేవతల ప్రీతి కోసం మరియు విశ్వశాంతి కోసం దివ్య వృక్షాల ఛాయలో పూజ్య సద్గురు గారు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఆఖరు ఆదివారం నాడు, అనగా ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన 46వ సర్వదోష నివారణ మహాయజ్ఞాన్ని సాయి గీత ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడానికి ఎంతోమంది సాధు సత్పురుషులు, భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తారు. పూజ్య సద్గురు గారి దివ్య సందేశం కోసం ఆతృతతో ఎదురు చూస్తారు. ఆ దివ్య సందేశం ఇప్పుడు మనమందరం విందామా? దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు ఆదివారం. మానవుడు సోమవారం నుంచి
శనివారం వరకు ఎన్నో అబద్ధాలు, ఎన్నో తప్పులు, పరనింద, ఎన్నో తప్పులు చేస్తుంటాడు. మానవ శరీరం బలమైందని తెలుసు, విలువైందని తెలుసు. కానీ మానవుడు కారు కిరాయికి పెట్టొచ్చేమో, ఇల్లు అద్దెకి ఇవ్వచ్చు, కిరాయికి ఇవ్వచ్చు. శరీరాన్ని కూడా మానవుడు కోపానికి అద్దెకిస్తాడు, కామానికి కిరాయికి ఇస్తాడు, అసూయ కిరాయికి ఇస్తాడు, అహంకారాన్ని కిరాయికి ఇస్తాడు, పరనిందాడడాన్ని కిరాయికి ఇస్తాడు. ఇది మానవ ధర్మం కాదు. మానవ శరీరము అతి పవిత్రమైంది, బలమైంది. ఇంచుమించు వైకుంఠ వాసుని మట్టితో తయారైన పురుషబొమ్మ, మహాలక్ష్మి, పార్వతీ సరస్వతి మట్టితో తయారైన పవిత్రమైన అమ్మ బొమ్మలు. మరి మీరు సామాన్యులు కాదు, మామూలు మనుషులు కాదు. ఈరోజు మీరందరూ వచ్చారు. నేను గత జన్మలో డిపాజిట్ చేశానో లేక మీరు చేశారో తెలియదు. మరి ఈరోజు వృక్షాల మధ్యలో మనం ఇంతసేపు కూర్చుండడం, మన విషవాయుని వృక్షాలకు వదులుతూ ప్రాణవాయుని తీసుకుంటున్నాం. భారత భూమి కర్మభూమి, యోగభూమి, తపోభూమి, సిద్ధభూమి అన్నారు. ఇంత పవిత్రమైన భూమి మీద మనం ఈరోజు కూర్చున్నాం. ఎవరు నన్ను అడిగితే ఎల్లకాలం నీ ఉండేవాడు ఎవరు నీ ఎంబడి అంటే, ఓ తల్లి చెప్తుంది నా భర్త, ఓరు చెప్తారు నా భార్య, నా కొడుకు అంటారు. కానీ ఎవరూ మన ఎంబడి ఉండరు. వేర్ ఈజ్ గాడ్, హౌ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే మన నేల కింద ఉన్నాడు. నేల ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపెట్టంగా చూసారా మీరు? నేల విడిచిపెడుతుందా? సైకిల్ మోటార్ విడిచిపెడుతుంది, కారు విడిచిపెడుతుంది, బంగ్లా విడిచిపెడుతుంది. నేల ఎప్పుడు ఇడవలేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నేల మీ చుట్టూ ఉంది. అది దేవుడు కాదా? కనబడే ప్రత్యక్ష దైవం కాదా? వై ఆర్ సర్చింగ్ వెర్ ఈజ్ గాడ్, హౌ ఈజ్ గాడ్? జన్మ జన్మకి ఎందుకు వెతుకుతున్నారు? ఆయన నేలై మీతో నిలబడి, మీతో ఉండి, పుట్టిన తర్వాత నుంచి పెద్దగా వరకు, కోపించే వరకు, దొంగ వరకు, దోపిడి వరకు, అసూయ, అహంకారం ఉన్నంత వరకు కూడా ఆయన మీ వజన్ని మోస్తూనే ఉంటాడు, తీసుకువెళ్తాడు. మానవ శరీరము పడిపోయిన తర్వాత ఈరోజు రాగానే ఎమ్మెల్యే గారు రాండి, మినిస్టర్ గారు రాండి, స్వామీజీ రాండి, పదవి ఉన్న వారిని రాండి అని మర్యాదతో పిలుస్తాము. తప్పుకోండి 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 అని పిలుస్తాము. శరీరం పడిపోగానే ఈ చైర్ మీద కూర్చోబెట్టరు. పాత బట్టలు ఉన్నాయంటే రప్పించండి అంటారు. సంచులు ఉన్నాయేమో చూడండి, బియ్యం సంచులని తీసుకురమ్మంటారు. ఎందుకంటే భయం. ముట్టు దోషము, అంటు దోషం అంటారు. మానవుడు కాదు, అది తప్పు. మానవ శరీరం పడిపోయిందంటే వాడి దగ్గర ఏమీ లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు, అన్నిటికీ శ్వాస చెప్పాడు. ఏది లేదు. శరీరం ఉన్నంత వరకు విలువ. ఇటు భార్య చూడింది ఉండలేనండి, భర్త నీ ముఖం చూడలేక 8 రోజులు అయింది, నేను బ్రతకలేను, కొడుకు నాన్నగారు నువ్వు లేకుంటే ఎలా ఉంది, బిడ్డ మీరు లేని ఇల్లు రాక్షస గృహంలాగా ఉంది. అది అంత అబద్ధం, మోసం, దగ. ఒక్కసారి ఆలోచించాలి. నేల, ఒక్క బీజం నేల మీద వేస్తే 660 విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు, సజ్జ విత్తనాలు 1200, జొన్న గింజ విత్తనాలు 900 పైన, చిన్న జొన్నల విత్తనాలు ఇంకా ఎక్కువ. మరి ఒక్క విత్తనము నేల మీద వేస్తే భగవంతుడు ఇన్ని విత్తనాలు వేస్తున్నాడు. శరీరం పడిపోగానే మానవుడు ఏం చేస్తాడు? ఏమి చేయలేడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? ఎవరైనా 2 రోజులు ఉంచుకుంటున్నారా? లేదు. ఇంట్లో 2 రోజులు ఉంచుకోరు. ఈ కాలంలో కిరాయి హాస్పిటల్ ఉన్నాయి డెడ్ బాడీని 10 రోజులు పెట్టడానికి. ఎవరో చెడ్డ కర్మ చేసుకున్న వాడి కొడుకు అమెరికాలో పనిచేస్తాడు. వాడు వచ్చే వరదాకా
4 రోజుల వరకు టికెట్ దొరకకున్నా, ఇబ్బంది అయినా, ప్లేన్ చెడిపోయినా 4 రోజుల వరకు వీళ్ళు తింటూ పంటూ ఉంటారు. కానీ డెడ్ బాడీ మాత్రం ఇంకొక దగ్గర ఉంటుంది. ఇది ఘోరమైన పాపమేమో. అయితే మానవుడు చనిపోగానే సిద్ధమవుతారు, ఎలాగన్నా తీసుకువెళ్ళాలి. ఎక్కడ? ఆయన కట్టించుకున్న 2వ గృహమా, లేక నందనవనములో వాళ్ళకున్న తోటలోనా? కాదు, ఊరి బయట కాల్చాలి, లేకుంటే పాతాలి. డిగ్రీ ఉన్నంత వరకు పదవి ఉండే, డబ్బున్నందుకు విలువ ఉండే, పేపర్లో ఫోటో వచ్చే, అందరూ దగ్గర వాళ్ళండి మర్యాద ఇచ్చిరి. ఒకసారి డెడ్ బాడీ అయినాక పీనుగైన తర్వాత తీసి పడవేసిరి పక్కకి. కానీ మన పుణ్యాత్ములు ఇలా ఆదివారం మీకు అంతా తెలుసు, ఈరోజు డెడ్ బాడీలు ప్రతి ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీరు పూజకు వచ్చినారంటే సాయంకాలం ఒక పీనుగు ఉంటుంది, మేక పీనుగా, చాప పీనుగా, ఒక తలకాయ, మేక తలకాయ బ్రెయిను, 2 కాళ్ళు, ఒక నాలిక, ఒక గుండె, ఒక లివరు మీ ఫ్రిడ్జ్లలో ఎవరి దగ్గర ఉంటుంది. మనిషి ఒక కలేభరాన్ని పెట్టుకుంటున్నాడు, పీనుగుని పెట్టుకుంటున్నాడు, ఫ్రిడ్జ్లో దాచుకుంటాడు. సొంత తండ్రి తల్లిని తీసి ఎక్కడో పడవేస్తాడు. అందుకని నేల ప్రత్యక్ష దైవం. నేల మీద అన్నీ ఉన్నాయి, ఏది లేదు నేల మీద, అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచం దేవుని ఇల్లు. జీవులు కిరాయికున్నారు, జీవులు కిరాయికి వచ్చారు, కిరాయి చెల్లిస్తున్నారు. కాకి మాత్రం తన సొంతంగా కష్టపడుతుంది. కాకి పాత ఇంట్లో ఉండదు. ఆ దినం రాగానే గూడు పెడుతుంది, గూడు పెట్టి గుళ్ళు పెడుతుంది, పిల్లలు చేస్తుంది. చేసిన తర్వాత మరి ఆ గూడిని చితగొట్టి కొత్త గూడు పెట్టుకుంటుంది. మన ఇంటిపై వచ్చి కా 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 అంటుంది. ఏది నీది కాదు, ఏది నీది కాదు, కావు 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 అంటుంది. కావు, ఏది కావు. పాతకాలంలో ఇలా మాట్లాడేవాళ్ళు, కావండి, కాదు తర్వాత వచ్చింది, ముందు భాషలు మారుతుంటాయి. అయితే కావు, ఇది నీది కావు, ఇల్లు నీది కావు, భార్య నీది కాదు, పిల్లలు నీది కాదు, ఎవరు నీ వారు కాదు. ప్రపంచంలో అందరూ వదిలేసిన తర్వాత ఈ శరీరాన్ని మళ్ళీ మనము భూమిలో పాతిస్తాము. ఆ పవిత్రమైన దైవశక్తి మన మీద మట్టిని కప్పేస్తారు. తర్వాత 2 మూటలు దాని నుంచి బయలుదేరుతాయి. ఒకటి పాప మూట, ఒకటి పుణ్య మూట. శ్వాసక్రియ అంటే చెట్టు ఇలా ఉంది, మనసు ఇలా ఉండాలి. చెట్టు మధ్యలో ఉంది, లెఫ్ట్కి మనసు ఉండాలి. సూర్యుడు వెళ్తున్నాడు తూర్పు నుంచి. ఆ కిరణాలు చెట్టు మీద పడ్డ తర్వాత మనసు మీద పడాలి. అల్లనేరేడు చెట్టు అయితే షుగర్ వ్యాధి చక్కగా నయమవుతుంది. షుగర్ వ్యాధి అని బాధపడే అవసరం లేదు, మన చేతిలో ఉంది. ఆ సూర్యకిరణాలు చక్కగా మనసు మీద పడాలి, అప్పుడు ప్రాణాయామం చేయాలి. మరి ఇక్కడ సూర్యుడు సాయంకాలం కూడా సూర్యకిరణాలు మనం తీసుకోవచ్చు. అప్పుడు కూడా చెట్టు శ్వాసని ఎక్కువ పిలుస్తుంది. కొమ్మలన్నీ కింద పడతాయి రాత్రి, పక్షులతో కానీ జంతువులతో కానీ కొమ్మలన్నీ కింద పడతాయి, పూలన్నీ రాలిపోతాయి. కిరణం పడగానే చెట్లన్నీ, ఆకులన్నీ, కొమ్మలన్నీ ఇలా లేస్తాయి పైకి. మీరు చూడాలి, విచిత్రంగా ఉంటుంది. ఆ సూర్యకిరణంలో విచిత్రమైన శక్తులు ఉన్నాయి. దైవం అంటాం కానీ ఆ దైవం బలమైన దైవం. మరి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? కూలి పని చేసే వ్యక్తుల్ని పట్టి చూస్తే బీపీ లక్షలో 40 మందికి, ఆఫీసర్లకి, మేస్త్రి పనిచేసేవాడికి, సైకిల్ మోటార్ ఎక్కేవాడికి, కారు ఎక్కేవాడికి, పని లేని వాడికి కొన్ని వేల సంఖ్యలో పెరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఇంటింటికి ఉంది. ఇంటింటికి షుగర్ వ్యాధి ఉంది అంటే ఇంటింటికంటే కాకపోవచ్చు, కొద్ది నెలల్లో వచ్చే అవకాశం ఉంది. అందట్లో షుగర్ ఉంది, బయటికి వెళ్తేనే షుగర్. ఒక ఇంట్లో కనీసం బలమైన వాడు ఉన్నాడంటే వారి బాధ్యత ఏంటి, కర్తవ్యం ఏంటి అనేది చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అది ఆదివారమే అనుకూలమైన దినం. మనిషి ఏం చేయకూడదు, యోగ వద్దు, కూలి పని చేయాలి ఇంట్లో.
ఆయన ప్లేట్ ఆయన కడుక్కోవాలి, ఆయన బ్లాంకెట్ ఆయన ఉత్తుకోవాలి, ఆయన పల్లంగా ఆయన శుభ్రం చేసుకోవాలి, తన గదిని తన శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసినాక ఒక 5 నిమిషాలు బాత్రూమ్ కూడా జాడకట్టుతో శుభ్రం చేస్తే తన బట్టలు ఉతుకుంటే చెమటలు కారుతుంటాయి. అప్పుడు బీపీ రాదే, షుగర్ వ్యాధి రాదు నీ దగ్గరికి, షుగర్ వ్యాధి నీ దగ్గరికి రాదు. ఈ మన భారతదేశంలో పుట్టినవాడు స్త్రీ చేస్తుంది కదా, వంట చేయడానికి, బట్టలు ఉద్దడానికి, ఇల్లు ఉద్దడానికి స్త్రీ అయ్యో మనకు బలమైన శక్తినిచ్చే దానికి ఆమె గొప్ప చెప్తే లాభం ఏంటి? ఆమె శ్రమ ఎక్కువై ఆమె దొరికి ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది. మరి దివ్యాత్మ స్వరూపులారా, వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఒకటంటే ఆశ, కోరికలు, నిద్ర. మానవుడు 8 నుంచి 10 గంటలకు పోవాలి, 10 గంటల వరకు నిద్ర పోవాలి. నిద్ర తగ్గిపోయింది, మనవుడికి శాంతి లేదు. ఒక శత్రువు వచ్చిండు. చెవి శత్రువు ఎవరంటే సెల్ ఫోన్. ఇటు మాట్లాడుతూ ఇటు తిరుగుతాడు, ఇటు మాట్లాడుతూ ఇటు అంటాడు, ఇటు మాట్లాడి ఇటు చూస్తాడు. అయ్యో, సౌందర్యమైన బిడ్డ ఏదో అడగబోతుంది, సౌందర్యమైన భార్య ఏదో అడగబోతుంది, ఇక్కడ అర్జెంట్ ఉంది, వచ్చేది ఉంది కాబట్టి ఇటు అటు చూస్తుంటే ఏమంటే మీ ఫోన్ పాడుగాను, దినమంత ఇదే పనా అని ఎప్పుడన్నా అమ్మని అనొచ్చు, అనలేక ఉండలేరు. అంటే ఈ స్థితికి వచ్చింది. తర్వాత దీనివల్ల ఏమవుతుంది? మానవుడికి కావాల్సింది శాంతి. ఫోన్ వల్ల నానా రకాలుగా చిక్కులు చికాకులు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. కోపం ఎక్కువైతుంది, చిరాకు ఎక్కువైతుంది. బీపీ కారణం సెల్ ఫోన్ చాలా మట్టుకి, షుగర్ కారణం సెల్ ఫోన్, డిప్రెషన్ కారణం సెల్ ఫోన్, అశాంతి కారణం సెల్ ఫోన్. కానీ మంచితనం ఉంది 2% మాత్రమే. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 2% కాదు. పుట్టుకతోనే మానవుడు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియక చేసిన పాపకర్మల వలన క్రిమి, కీటక, పశు, పక్షి, మనుషులను చివరికి పంచమహాభూతాలకు సహితం హాని తలపెట్టడం వలన ఎన్నో కష్టాలకు గురవడమే కాక కర్మదోషం, నక్షత్ర దోషం, నవగ్రహ దోషం, స్థాన దోషం, వాస్తు దోషం మొదలగు దోషాలు ఏర్పడి భరించలేని బాధలను కలుగజేస్తాయి. దీనివల్ల కుటుంబంలో కలహాలు, ఆత్మీయుల ఎడబాటు, అనారోగ్యం, అపనిందలు, పగ, ద్వేషాల వల్ల శత్రుత్వాన్ని పెంచి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలహీనపరిచి కార్యసిద్ధికి ఆటంకం కల్పించి మానవుని పతనానికి దారితీస్తున్నాయి. ఈ సమస్త దోషాలను మరియు భరించలేని బాధలను తట్టుకునే శక్తిని కల్పించటానికి సర్వదోష నివారణ మహాయజ్ఞమే కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యమైనది సామూహిక కొబ్బరికాయ కొట్టడం. ప్రకృతిలో లభించే ఫలాలలో కొబ్బరికాయకు ఒక విశిష్టత ఉంది. ఏ పూజ చేసినా, ఏ వ్రతమాచరించినా, ఏ శుభకార్యం తలపెట్టినా కొబ్బరికాయను ఉపయోగించడం ఒక సాంప్రదాయం, మంగళదాయకం. అట్లే గృహ ప్రవేశానికి, యంత్ర పూజ, వాహన పూజలు చేసే సమయంలో కూడా ఏ దుష్టశక్తి ప్రభావం అడ్డగించకుండా కొబ్బరికాయను పగలగొడతాము. అలాగే పూజ్య సద్గురు గారు ఈ మహాయజ్ఞంలో భక్తులందరిచే సామూహిక ప్రార్థన చేయించి ఒక నిర్ణీత సమయంలో ఒకేసారి కొబ్బరికాయ కొట్టిస్తారు. ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, దత్తారూప సాయిబాబా మీకు వందనము. సూర్య భగవానుడా, ప్రపంచానికి వెలుగునిచ్చినట్టుగా అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించవా దేవా. కొబ్బరికాయ చక్కగా ఇలా తిప్పి మీ తలకాయ మీద 1 సెకండ్ పెట్టుకోవాలి. శాంతి శాంతి. ఇది ఈ యజ్ఞం యొక్క విశిష్టత.
చివరిగా అష్టదిక్పాలకుల హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కార్యక్రమం మనది, మనందరిది, మన కోసం నిర్వహింపబడింది. అందరము ఇందులో భాగస్వాములవుదాం. మీ అందరికీ ఇదే మా ఆత్మీయ పిలుపు. ప్రపంచాంతి కోసం బాబా గారు ఒకసారి అందరూ ఎన్ని వేల మంది, లక్షల మంది కొబ్బరి కొట్టడం అనేది చాలా బాగుంది. ప్రతి సంవత్సరము తప్పకుండా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం చేసుకొని ఎంతో సుఖ సంతోషాలు తేని, శాంతి తేని నా జీవితం కొడుతున్నాను. నేను అనుకున్నాయన్నీ అవుతున్నాయండి. ఆశ్రమంకి వస్తే బాబా గారిని చూడగానే సమ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ వైబ్రేషన్ మీద మాకు కొంచెం హెల్తీగా ఉన్నట్టు ఉంటాం.